పరచబడతామో వారి మధ్యలోనే అయ్యా నువ్వు ప్రభు తల ఎత్తుబడవని నువ్వు మాట్లాడినావు తండ్రి. అయ్యా మమ్మలను ప్రభు నువ్వు తలగా నియమించినావు, తోకగా కాదని నీ వాక్యంలో రాసి ఉంది దేవా. నీకు వందనాలు. ఆ వాగ్దానము ప్రభు మా అందరి కోసమే నాయన, నీకు వందనాలు. ఇదిగో పరిశుద్ధాత్మ దేవ, విన్న వాక్యాన్ని ప్రభు మా హృదయంలో పడి ఫలించులాగున మీరు కృప చూపండి దేవా. నీకు వందనాలు. ఈ యొక్క ప్రార్థనలో పాల్పొందిన ప్రతి ఒక్కరిని బట్టి నీకు స్తోత్రములు. ప్రతి ఒక్కరిని ప్రభు మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. ఇదిగో నా తండ్రి ఉప్పుగోలు సంఘము ఎంతగానో ప్రభు నాకు సహకారిగా ఉంటున్నటువంటి సంఘాన్ని ప్రభు అన్న తండ్రి మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. నా తండ్రి ఉప్పుగోలు ప్రాంతంలో మందిరం కొరకై నీ బిడ్డలు ప్రయాసపడుతున్నారు దేవా. నీకు వందనాలు. మందిర స్థలమును ఇచ్చినందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాను. దానికి కావలసినటువంటి ప్రభు అయ్యా ప్రభు డబ్బును కూడా మీరు సమకూర్చండి నాయన. నీకు వందనాలు. అందరి హృదయాలను తెరిచి ప్రభు నీ మందిరం కోసం ఇచ్చి నేను ఘనపరచుటకే మీరు కృప చూపమని నన్ను ప్రార్థిస్తూ ఉన్నా. ఇదిగో నా తండ్రి ఇక్కడ ఉన్నటువంటి ప్రభు ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనాలు నాయన. ఈ గ్రామాన్ని నువ్వు ప్రేమిస్తున్నావు దేవా. నీకు వందనాలు. ఈ గ్రామంలో ఉన్నటువంటి బిడ్డలను నువ్వు ప్రేమిస్తూ ఉన్నావు దేవా. ఇదిగో నా తండ్రి ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి నాయన. నీకు వందనాలు. ప్రతి ఒక్కరిని ప్రభుని సన్నిధికి మీరు నడిపించండి నాయన. ప్రతి సాతానుగా ఆటంకాలన్నిటినీ యేసు నామములో మీరు తొలగించండి నాయన. నీకు వందనాలు. ప్రతి బిడ్డని తెలుసుకొని సన్నిధిలో మోకరించి మారు మనసు పొందుటకై మీరు కృప చూపమని ప్రార్థిస్తూ ఉన్నా. ఇదిగో నా తండ్రి నీ యొక్క రాకడ ఆలస్యమైతే ప్రభు మరో వారం కూడా ఇదే విధంగా కూలుకొని ప్రభు నేను స్తుతించుటకు మహిమపరచుటకు మీరు కృప చూపమని వచ్చిన మా అందరినీ నీ హస్తాలకు సమర్పించుకుంటూ యేసు నామమున ప్రార్థి